ముందుగా ఒక హిస్టారికల్ ఈవెంట్. ఇది భీమిలి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశానికే ఒక మరపురాని రోజు. మనకు ఏదైనా ఒక చిన్న సమాచారం కావాలన్నా, లేదు ఒక డౌట్ వచ్చినా, ఏ విషయం మనకు తెలుసుకోవాలన్నా మన ముందు చూసేది గూగుల్. అటువంటి గూగుల్ మన ప్రాంతానికి రావడం, ఈరోజు ఆ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్ర రైల్వే మంత్రి, ఐటీ మంత్రి, ఆయనతో పాటు అత్యంత మహారాజులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక హ్యాపెనింగ్ ప్లేస్, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఏదైతే గూగుల్ చీఫ్ సుందర పిచై గారు చెప్పినట్టుగా ఒక అందమైన కోస్టల్ సిటీ, అటువంటి కోస్టల్ సిటీలో అవుట్ సైడ్ అమెరికా $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక గిగావాట్ ఇది ఇక్కడ డేటా సెంటర్ పెట్టడం అనేది బహుశా నాకు తెలిసి ఆఫ్ ఇండిపెండెన్స్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్డీఐ ఒక ప్రాంతానికి రావడం మొట్టమొదటిసారిగా ఇదే అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నాం. అటువంటి ఒక హిస్టారికల్ ఈవెంట్ కి ఇది వేదిక కావడం, మరి అందరూ కూడా పాల్గొన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే యువనాయకులు లోకేష్ బాబు గారు కానీ, వేదిక పెద్దలందరూ కూడా తెలిసిన విషయమే. ఏదైనా ఒక విజన్ ఉంటే దానికి యాక్షన్ గాని తోడైతే అది ఒక రియాలిటీ. విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఆ యాక్షన్ లేకపోతే అది కేవలం ఒక థియరీగా ఉంటుంది. మరి ఈరోజు దేశంలోని ఒక టాలెస్ట్ లీడర్, అంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో అవకాశాలు అన్ని కూడా చూసిన వ్యక్తి, 25 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా, 30 సంవత్సరాలకే మంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా, తను సూచించిన వ్యక్తులు ప్రధానమంత్రులుగా, ప్రెసిడెంట్లుగా, భారతదేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటో ఈరోజు మనం కొత్తగా చెప్పాల్సిన లేదు. ఎవరైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరానికి వెళ్తే ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, లేకపోతే ఒక ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే ఒక జిలోం వ్యాలీ కావచ్చు, లేదు ఈరోజు ఏదైతే ఒక సైబరాబాద్ గా తెలంగాణ ప్రాంతానికి అత్యంతగా ఇన్కమ్ తెచ్చే గ్రోత్ ఇంజిన్ గా ఉన్న సైబరాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చరిత్ర చూపిస్తున్న సాక్ష్యాలు. మరి నాకు తెలిసిన చాలా మంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ లాస్ట్ 20 months లో చేంజ్ ఏమవుతుంది, ఎందుకు ఈ మార్పుగా ఉంది? భారతదేశానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, లేకపోతే తెలంగాణ లాంటి ప్రాంతాలకు వెళ్ళాయి. కొత్తగా ఎందుకు ఈ 20 నెలల్లో ఎవరైనా వస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారంటే ఇక్కడ జరిగిన మార్పు ఏమైనా ఒకటే, ఒక సమర్థవంతమైన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడటం, దానికి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎంతో ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ గారి దీని తోడుతో మరి భారతదేశానికి వచ్చే పెట్టుబడులు ₹100 వస్తే అందులో 25% కేవలం ఆంధ్రప్రదేశ్ వస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ శాసనసభ్యుడిగా నాకు సంతోషం ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ వస్తా ఉన్నాయో అందులో 30% అగైన్ విశాఖపట్నానికి, ఎస్పెషల్లీ భీమిలికి వస్తా ఉన్నాయి. ఐటీ కానీ, టూరిజం కానీ, లేకపోతే హౌసింగ్ కానీ, ఎనీథింగ్ మొత్తం చూసుకుంటే ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాయి. ఇది ఒక గ్లోబల్ హబ్ గా మారబోతా ఉంది. ఇటువంటి ప్రాంతానికి మరిన్ని ఇండస్ట్రీస్ కూడా రావాలని, భవిష్యత్తులో ఇక్కడున్న యువత ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే స్థానికంగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలని కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, త్వరలోనే మన పక్కనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, ఏదైతే ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో త్వరలోనే అది కూడా ప్రారంభం కాబోతోంది. వన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక అభివృద్ధికి పరుగులు ఎలా చేస్తుందో మనం ఊహించుకోవచ్చు.
మరి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తూ ఫైనల్ గా క్లోజ్ చేస్తా ఉన్నాను. నేను చదువుకునేటప్పుడు ఒక బ్రూక్ అనే ఒక పోయి ఉండేది, దాంట్లో చెప్పేవాళ్ళు మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని. మరి గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి, ఎలక్షన్లో రకరకాల వస్తూ ఉంటాయి, బట్ ఏది ఏమైనా కూడా ఒక చరిత్రలో నిలిచే విధంగా ఈ రోజు మననే నక్కపల్లిలో మెటల్ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ రోజు 1,30,000 కోట్ల ఇక్కడ గూగుల్ ఇలా చెప్పుకుంటా పోతే మనకు చరిత్రకి సాక్ష్యాలుగా ఒక ఆనవాళ్ళుగా మనకి ఎన్ని కనిపిస్తా ఉన్నాయి. హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక చరిత్ర ఎప్పుడు లిఖించే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువరాజు లోకేష్ బాబు గారి సహకారంతో ఇవన్నీ కూడా సాధ్యమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా మరొకసారి ఇంత హిస్టారికల్ ఈవెంట్ లో పాల్గొని ఒక స్వాగతం అవకాశం కల్పించినందుకు మరొకసారి పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.